ఏపీలో 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నాయి. పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన నేతలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు ఇదే విషయంపై క్లారిటీతో ఉన్నట్టు సమాచారం. పొత్తులో భాగంగా 31 మంది నేతలు తమ సీట్లను త్యాగం చేసిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. వీరితో పాటు సర్దుబాట్లు, సర్వే ఫలితాలు ఆధారంగా చివరి నిమిషంలో అభ్యర్థుల మార్పు జరిగిందని గుర్తు చేశారు. దీంతో కొందరు పోటీ నుంచి తప్పించుకుని సీట్లు త్యాగం చేశారు. ఇప్పుడు అటువంటి నేతలకు కూడా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిన మరికొందరు నేతలకు కూడా పదవులు దక్కే అవకాశాలున్నాయి. ఇలా ఒక్కో అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పదవులు కేటాయింపులు చేయాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. పదవుల కోసం అధికార తెలుగుదేశం పార్టీకి భారీగా దరఖాస్తులు వచ్చాయి. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పదవుల కోసం నేతలు, ముఖ్య కార్యకర్తలు తమ దరఖాస్తులను పార్టీకి అందించారు. పార్టీలో తాము పడిన కష్టాన్ని, వేధింపులను, ఆర్థికంగా జరిగిన నష్టాన్ని, అలాగే తమపై నమోదైన కేసులు కూడా దరఖాస్తుల్లో చూపుతూ అధిష్టానం అనుగ్రహం పొందే ప్రయత్నం చేస్తున్నారు. వీటితో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్ నేతల సిఫారసు లేఖలను కూడా జత చేస్తూ పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. నామినేటెడ్ పదవుల కోసం తెలుగుదేశం పార్టీకి ఇప్పటి వరకు సుమారు 23,000 దరఖాస్తులు పార్టీ ఆఫీసుకు వచ్చాయి. భారీగా దరఖాస్తులు రావడంతో వీటిని వడపోత కార్యక్రమాన్ని టీడీపీ అధిష్టానం చేపట్టింది. నామినేటెడ్ సీట్లు అందరికీ ఎలా సర్దుబాటు చేయాలనే అంశంపై తీవ్ర కసరత్తు చేస్తోంది పార్టీ అధిష్టానం. దీనికోసం 10 మందితో ఒక కమిటీని పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసింది. ప్రోగ్రామ్స్ కమిటీ నుంచి వచ్చిన దరఖాస్తులను ఈ కమిటీ పరిశీలించి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వద్దకు తుది నిర్ణయం కోసం తీసుకువెళ్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ వడపోత ప్రక్రియ పూర్తయిన తరువాతే ఎవరికి ఏ పదవులు దక్కుతాయో స్పష్టత రానుంది. నామినేటెడ్ పదవుల మొత్తాన్ని సెప్టెంబర్ లోపు పూర్తి చేయాలనే లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఐటీ మినిస్టర్ లోకేష్ యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 2 నెలలు పూర్తయినా ఇంతవరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదనే అసంతృప్తి నాయకులు, కార్యకర్తల్లో నెలకొన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఈ పోస్టులు భర్తీ చేయాలని చూస్తోంది. అతి కొద్ది రోజుల్లోనే తొలి జాబితా విడుదల చేసేందుకు కూటమి సర్కార్ సిద్ధమైందని పార్టీలో ఉండే కీలక నేతలు చెబుతున్నారు. రాష్ట్ర స్థాయిలో సుమారు 103 కార్పొరేషన్లు ఉండగా ఒక్కొక్క దానిలో చైర్మన్తో పాటు 11 మందికి డైరెక్టర్లుగా నామినేట్ చేసుకునే అవకాశం ఉంది. తద్వారా 1130 మంది వరకు నామినేట్ చేసుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంది. ఇవి కాకుండా మరో 300 పదవులు ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. జిల్లాల్లో గ్రంథాలయ సంస్థలు, మండల స్థాయిలో మార్కెట్ యార్డ్ కమిటీ పదవులు కూడా ఉన్నాయి. మొత్తం సుమారు 2,500 మందికి నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం ఉంటుందని నేతలు చెబుతున్నారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీలోనే నామినేటెడ్ పదవులకు ఇంత పెద్ద ఎత్తున పోటీ ఉండగా ఇంకా కూటమి భాగస్వాములుగా ఉన్న జనసేన, బీజేపీకి ముందస్తు ఒప్పందంలో భాగంగా పదవులు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే ఆయా పార్టీల నేతల నుంచి వినతులు అందాయి. వీరిలో కొందరి పేర్లను ఆ పార్టీలు సిఫారసు చేసి చంద్రబాబు ముందు ప్రతిపాదనలు ఉంచినట్టు తెలుస్తోంది. దీంతో కూటమి పార్టీలు నామినేటెడ్ పదవుల అంశంలో నేతలకు ఏ మేరకు న్యాయం చేస్తాయో వేచి చూడాల్సిందే. 1-2 రోజుల్లో టీటీడీ చైర్మన్తో పాటు బోర్డును ప్రకటించనున్నట్టు సమాచారం. మొత్తం నామినేటెడ్ పదవుల్లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక పదవులు దక్కే అవకాశం ఉంది. ఈ క్రమంలో 60% టీడీపీ, 30% జనసేన, 10% బీజేపీకి దక్కనున్నట్టు సమాచారం. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరులతో చర్చలు జరిపారు. తమ పార్టీ నాయకులకు ఎవరికి పదవులు ఇవ్వాలనేది ఓ జాబితాను వారు చంద్రబాబు ముందుంచినట్టు ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక సమతూకం పాటిస్తూనే ఎన్నికల్లో పార్టీ గెలుపుకు దోహదం చేసిన వారికే పదవులు దక్కే అవకాశం ఉంది. మొదటి దశలో వారికే ప్రాధాన్యం ఇవ్వనుండగా రెండవ దశలో ఇతర నాయకులకు అవకాశం లభించబోతోంది. ఏ పార్టీకి ఎన్ని పదవులు కేటాయిస్తారనేది తెలియాల్సి ఉంది. 2014, 2019 టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో బీజేపీకి, జనసేనకు ఎలాంటి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వలేదు. జనసేన కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఈ ప్రస్తావన కూడా రాలేదు. ఇప్పుడు కూటమిలో ఎవరికి ఏం కేటాయిస్తారనేది వేచి చూడాల్సిన తరుణం ఇది.